జయచ్ భరత్ గారు, కమింగ్ టు టుడేస్ ఇష్యూ, ఇలా సుప్రీంకోర్టు ఏం అడిగిందంటే 3 రోజులలో మీరు 100 ఎకరాలు ఎట్లా క్లీన్ చేయగలిగిండ్రు? ఒకవేళ ప్రభుత్వం భూమి అని అనుకుందాం భరత్ గారు, ఒక్క నిమిషానికి, ప్రభుత్వ స్థలాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే కూడా కొన్ని ప్రొసీజర్లు ఫాలో కావాలి కదా. వాల్టా చట్టం అనేది ఒక చట్టం ఉంది కదా. మీ కాంపౌండ్ లోపల మీరు చెట్టు కొట్టాలన్నా, మీ ఇంటి ముంగట మీరు చెట్టు కొట్టాలన్నా అనుమతి తీసుకొని కొట్టాలి కదా. ప్రభుత్వమే తప్పెట్లా చేస్తుంది? 3 రోజులలో 100 ఎకరాలు ఎట్లా క్లీన్ చేయగలిగారు మీరు? ఈ 100 జేసీబీ లేని, ఇటాసీ లేని అని చెప్పి అడిగింది హైకోర్టు, సుప్రీంకోర్టు. అంతేకాకుండా మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి కదా. సెక్షన్ 16 సబ్ క్లాస్ 1 కింద రూల్స్ ఏవైతే తెలంగాణ ప్రభుత్వం ఫ్రేమ్ చేసిందో ఆ రూల్స్ కింద మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అది అడవి భూమి కాదు, రెవెన్యూ భూమి లేదా ప్రభుత్వ భూమి మీరు తీసుకోండి, లేదా యూనివర్సిటీ భూమి కాదు, ఏదో ఒకటి ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి కదా. ఎందుకు వేయలేదు మీరు? ఎందుకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు? ఎందుకు ఒక చెట్టు కొట్టాలంటే ప్రభుత్వం తనైతే ఎట్లయినా చెట్లు కొట్టొచ్చా? మరి హైడ్రా ఎందుకు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు? భరత్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు? చెరువులు కుంటల్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఎఫ్టీఎల్లలో బఫోర్ జోన్లలో ప్రభుత్వ స్థలాలలో కట్టిన బంగ్లాన్ని కూలగొట్టాలి, దానికోసం మేము హైడ్రా వేస్తున్నామని అన్నారు కదా. పర్యావరణం మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వేలాది చెట్లను నరుకుతున్నప్పుడు, ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ 397 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ యూనివర్సిటీలో తీసుకున్న 400 ఎకరాలకు బదులు ఇస్తే, ఆ 397 ఎకరాలు ఏడుందో చూపించి దాంట్లో మంచి పర్యావరణ అనుమతులు, పర్యావరణం అంతా బాగా గొప్పగా చెట్లు గిట్ట డెవలప్ చేసి ఆ తర్వాత మీరు చేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ బేసికల్ గా సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలే ఇలా వారికి ఉరితాళ్ళు అవుతున్నాయి. మరి ఏం చెప్పారు? కేబీఆర్ పార్క్ చుట్టూ ఆ మంత్రి కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లు కడుతుంటే వాటిని ఆపాలని చెప్పి పిసిసి అధ్యక్షునిగా గొడవ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినరు, బిల్డింగ్లు కంప్లీట్ అయిపోతున్నాయి, సపోర్ట్ చేస్తలేరు. ఇంకొంచెం ముందుకు పోతే బొటానికల్ గార్డెన్ ఎదురుగా కొంచెం జరిగింది గొడవ. బొటానికల్ గార్డెన్ అనేది ఒకటి ఉంది, ఆ బొటానికల్ గార్డెన్ మనం రక్షించాలి కొండాపూర్ లో, దాని భూములు అన్యాక్రాంతం అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అన్యాక్రాంతం అయితేనే ఉన్నాయి వారు వచ్చిన తర్వాత కూడా. మీరే అన్నారు కదా కోకపేట భూముల్ని 100 కోట్లకు ఎకరం అమ్మినప్పుడు అంతంత ఎత్తగిరి మాట్లాడింది కదా పిసిసి అధ్యక్షుని హోదా లోపల. ఎట్లా అమ్ముకుంటుంది ప్రభుత్వం ఈజ్ ఓన్లీ ఏ కస్టోడియన్ అన్నారు కదా. నా